నోటీసులు ఇస్తే తప్పు ఒప్పవుతుందా? ఫోన్ ట్యాపింగ్లో లీగల్ నోటీసులు ఇస్తున్న కేటీఆర్. పరువు పోయిందని పలువురికి నోటీసులు. క్షమాపణ చెప్పాలని డిమాండ్. పక్కోడి జీవితాల్లోకి తొంగి చూస్తే పరువు పోలేదా? నోటీసులు ఇచ్చి తప్పించుకోవాలి అని చూస్తున్నారా? ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ప్రజలు. ఇప్పుడు ఎవరో చెప్పాల్సిన అక్కర్లేదండి. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మీడియా ముందు ప్రెస్ మీట్లో భార్యాభర్తల ఫోన్లు వినడానికి మీకెవడు అధికారం ఇచ్చినారా అని అడిగిండు. అంటే విన్నట్టే కదా, అదే మీడియా మాట్లాడుతున్నది. నోటీసులు ఎవరికి ఇవ్వాలా? నోటీసులు ముఖ్యమంత్రి చెప్పిండండి ఈ రకంగా విన్నరు, ఇది అన్యాయం అని. వాళ్ళు విచారణ చేస్తున్నారు, ఆ విచారణను ఎదుర్కోవాలా, మీడియా ముందుకు వచ్చి అడ్రస్ చేయాలి నువ్వు తప్పు చేయలేదని. ఇదేం చేయకుండా నువ్వే దొరికిపోయినావు. 2022లో నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి నువ్వే అడ్డంగా దొరికిపోయినావు. 2022లో కాంగ్రెస్ అధికారంలో లేదు, బీజేపీ అధికారంలో లేదు. ఇక్కడ మీరే అధికారంలో ఉన్నట్టు నీ ఫోన్ ఎవరు ట్యాప్ చేసిండు నీకు తెలియకుండా? నీ ఫోను సంతోష్ రావు అన్న చేయాలా, కేసీఆర్ అన్న చేయాలా, హరీష్ అన్న చేయాలా, కవిత అన్న చేయాలా, వీళ్ళ సహకారంతో ప్రణీత్ రావు అన్నటువంటి ట్యాప్ చేసి ఉండాలా. నువ్వు వాళ్ళని అడుగు క్వశ్చన్, వాళ్ళకి పంపి నోటీసు, మీ నాయనకి పంపి. 2022లో నా ఫోన్ ట్యాప్ అయింది, ఎట్లా ఎవడు చేసిండు నాకు తేల్చాలని మీ అయ్యకి నోటీస్ పంపు, లీగల్ నోటీస్. నువ్వు లీగల్ నోటీస్ పంపాల్సింది మాలాంటి వాళ్ళకో ఇంకోరికో ప్రతిపక్ష నాయకులకో కాదు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే చేసి ఉండొచ్చు, ఒక ఇద్దరు ముగ్గురిది అని మాట్లాడిన నువ్వు నీకు పంపాలి తెలంగాణ ప్రజల నోటీసులు. సమాధానం చెప్పే దమ్ము లేక దొరికిపోయి అడ్డంగా తప్పుల మీద తప్పులు చేస్తుంది. ఇప్పుడు దొరికిపోయినోడు సైలెంట్గా నన్ను ఉండాలా? లేదు దాని నుంచి బయటపడడానికి మేము ఏదైనా దేనికైనా సిద్ధమేనని డిమాండ్ చేయాలి. ఇదేమీ లేదు. ఇంకొకటి మాట్లాడి దాంట్లో ఇంకా మళ్ళీ ఇరుకుతున్నాడు, తప్పు మీద తప్పు చేస్తున్నాడు.